అసలైన గోల్ ఇది. ముదిరాజ్ వర్సెస్ యాదవ్ బీసీ కోటాలో మినిస్టర్ పోస్ట్ కోసం ఫైట్. ఉన్నది ఎవరు? వాకిటి శ్రీహరి, సునీతారావు, బీర్ల ఐలయ్య. రేస్లో వాకిటి శ్రీహరి, బీర్ల ఐలయ్య. సీఎం పై ఇరు కులాల సంఘాల ప్రెషర్ నాకు అంటున్న మహిళా కాంగ్రెస్ చీఫ్ సునీత. ఏఐసిసి నేత అల్కా లంబాతో సిఫార్సు. కేబినెట్ బెర్త్ కోసం బీసీల్లోని ముదిరాజ్ యాదవ్ సామాజిక వర్గాల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, బీర్ల ఐలయ్య తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. తమ వర్గానికి మంత్రి పదవి కేటాయించాలంటూ ఆయా నేతల కులాలకు చెందిన సంఘాలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిపై ప్రెషర్ తీసుకొస్తున్నట్టు సమాచారం. పార్టీలకు అత్తంగా కుల సంఘాల నాయకులు రిప్రజెంటేషన్లు కూడా ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఢిల్లీ హైకమాండ్ ముందు ఈ అంశాన్ని తీసుకువెళ్తున్నట్లు ఓ నేత తెలిపారు. తెలంగాణలో తమదే అత్యధిక జనాభా అని ముదిరాజ్ యాదవ సామాజిక వర్గాలు ఒకరికొకరు పోటీ పడుతూ ఉండడం గమనార్హం. మా కమ్యూనిటీకి న్యాయం చేయండి. ఎవరిది? ముదిరాజులు. మంచిగా వీళ్ళిద్దరు బీసీల మధ్య శిశు పెట్టాలి, ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. అదే రెడ్లకు అయితేనేమో అదేముండదు. జిల్లాకి ఇద్దరు రెడ్లు అయితే ఖచ్చితంగా ఉంటారు వాళ్ళకి మంత్రి పదవులు. కానీ బీసీలకు ఇవ్వాలంటే మాత్రం యాదవ్కి ఇవ్వాలన్నా, రెడ్డికి ముదిరాజ్కి ఇవ్వాలన్నా, పద్మశాలికి ఇవ్వాలన్నా, మున్నూరు కాపుకి ఇవ్వాలన్నా, ఎవరికి ఇవ్వాలి? ఒకరికి ఇస్తే ఏమవుతుంది, ఇంకొకరికి ఇస్తే ఏమవుతుంది? అంటే బీసీ కులాల మధ్యలో చిచ్చు పెట్టేసి తద్వారా తమ రాజకీయం పబ్బం గడుపుకునే దిశగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. బీసీల అంశం తీసుకున్నట్లయితే బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ అన్న విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. గతంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 2 అసెంబ్లీ సీట్లు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా 2-3 సీట్లు తక్కువ ఇచ్చింది. 19 సీట్లు 20 సీట్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎంపీలలో జరిగినటువంటి మొన్న ఎన్నికలు కూడా ఎంపీ అభ్యర్థులు కూడా 2-3 ఇచ్చింది. అందులో 2 అనర్హులే. అది అయిపోయింది. ఆ తర్వాత కార్పొరేషన్ చైర్మన్లు 35 మంది ఇస్తే అందులో 11 మందో 12 మందికో బీసీలకు ఇచ్చారు, 17 మంది రెడ్లకు ఇచ్చిరట, అగ్రవర్ణాలకు ఇంకా ఇచ్చిరట. ఈ విధంగా ప్రతి దశలోనూ కూడా ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకోండి మొత్తం రెడ్లే, ఐపీఎస్ ఆఫీసర్ తీసుకోండి మొత్తం రెడ్లే. ఇట్లా ప్రతి దశలోనూ ఎక్కడ పడితే అక్కడ బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ అనే విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. బీసీలు తేరుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ఫాక్ట్ రెడ్డి కాంగ్రెస్ అని ఇంతకుముందు పార్టీ ఉండే గదే కనబడతా. నెక్స్ట్ రైట్. గుడ్ మార్నింగ్ సీను భాయ్. తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక గవర్నమెంట్ ఎంప్లాయీస్ డిఎస్ శాంక్షన్డ్ అప్ టు డేట్, నో పెండింగ్. ఓన్లీ ఇన్ అవర్ తెలంగాణ 5 DAs పెండింగ్. ప్లీజ్ క్లియర్ ఇట్ as early as possible, facing so many problems. రోజు మనకి పెండింగ్ డిఎస్ పైన రోజు ఖచ్చితంగా చాలా రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈ యొక్క పెండింగ్ డిఎస్ ఏవైతే ఉన్నాయో అవి మరి దాని గురించి మొత్తం తెలుసుకొని దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయండి. ఎంప్లాయీస్ వల్ల మీ ప్రభుత్వానికి బెనిఫిట్ జరుగుతుంది. ఎంప్లాయీస్ మంచి జరిగితే వాళ్ళు పనిచేస్తారు. ఎంప్లాయీస్ మంచి జరగలేక మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మీ ప్రభుత్వం పైన వ్యతిరేకమైనటువంటి వాదన వినిపించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా. బక్కా జడ్సన్ డిఎస్సి గ్రూప్ ఆస్పిరెంట్ కాదు, జాబ్ కు అప్లై చేయలేదు, దీక్షకు కూర్చున్నాడని రెడ్డి బల్బు చూపించాడు అంటూ చూస్తా ఉన్నాం. రేవంత్ వెటకారం పైన మీ స్పందన? అలా చెప్పినాం. రేవంత్ రెడ్డి కామెంట్స్ వెనకాల అశోక్ మీద టార్గెట్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇక్కడ నేనేమంటున్నాను అంటే ఇటు కాంగ్రెస్ విధానం కరెక్ట్గా లేదు, అటు పోరాడే వాళ్ళు ఎవరైతే వాళ్ళు కరెక్ట్ లేరు. వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి స్వార్థపూర ప్రయోజనాల కోసం ఈరోజు నిరుద్యోగులు బలి చేస్తూ ఉన్నారు. ఇటు వీళ్ళేమో వినట్లేదు, వాళ్ళేమో రెచ్చగొడుతూ ఉన్నారు. మధ్యలో సఫర్ అయ్యేది ఎవరు? నిరుద్యోగులే కదా. పరిణామాలు ఒకవేళ ఆ ప్రెషర్ ఎక్కువైపోయి కాంగ్రెస్ ప్రభుత్వం కనుక పోస్ట్పోన్ చేసి ఉంటే లక్షలాది మంది అభ్యర్థులు ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. డిఎస్సికి అప్లై చేసిన వాళ్ళు 13 లక్షల మంది ఉన్నారు. 13-13.5 లక్షల మంది. ఈ 1000 మందో లేదంటే ఈ 10,000 మంది కోసం, అంటే ఇక్కడ తప్పు అని నేను అంటలేను కానీ ఈ 10,000 మంది కోసం కనుక పోస్ట్ పోన్ చేస్తుంటే 13 లక్షల మంది యొక్క భవితవ్యం ఏంది అనేదే ప్రశ్న. ఇక్కడ మేము ప్రభుత్వ తొత్తులుగా మాట్లాడతలేమంటే దయచేసి అర్థం చేసుకోవాలి. మేము మాట్లాడుతున్నది ఒక నిరుద్యోగి గురించి మాత్రమే. 13 లక్షల మంది ఇంపార్టెంటా 10,000 మంది ఇంపార్టెంట్ అంటే నన్ను అడిగితే మాత్రం 13 లక్షల మంది ఇంపార్టెంట్ అంట. 10,000 మందితో పోల్చుకుంటే. రైట్. రేవంత్ రెడ్డి పక్కన ఉన్న శకుడు ఎవరంట?